సార్ చందనోత్సవం అంటే చాలా మంచి పేరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వస్తుంటూ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ నరసింహాయ నమః. మనకి స్వామివారి చందనోత్సవం సందర్భంగా మనకి మన భక్తుల యొక్క తాకిడి రద్దీగా ఉండే అంశం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం చందనోత్సవం 30వ తేదీ అంటే ఎల్లుండ ఎర్లీ అవర్స్లో మనకి స్టార్ట్ అవబోతుంది. నిజరూప దర్శనాన్ని చందనం ఓలుపు కార్యక్రమం శాస్త్రబద్ధంగా పూర్తి చేసిన తర్వాత మనకి చందనాన్ని నిజరూప దర్శనాన్ని అందరికీ అనుమతి జరుగుతుంది. మొదటగా మన ఆలయ అనువంశిక ధర్మకర్త గారి యొక్క తొలి పూజ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పట్టు వస్త్రాలు ఇచ్చే గౌరవ మంత్రివర్యులు, అలాగే ఈ సంవత్సరం మనకి రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి యొక్క వారికి ప్రభుత్వం మా పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని సార్ ద్వారా అందించబడుతుందండి. దాని తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దేవస్థానం సిద్ధం చేసి ఉందండి. అలాగే తరువాత టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వటం, అలాగే ఇతర ప్రముఖులైనటువంటి మంత్రివర్యులు, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ, అలాగే గౌరవ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, ఎంపీ గారు తదితరులందరికీ కూడా మార్నింగ్ 5 o'clock లోపు దర్శనాన్ని పూర్తి చేసి మెయిన్ గేట్ నుంచి మనం మిగతా వారిని అందరినీ కూడా అనుమతించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మనకి ఒక కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు సిపి గారు పోలీసు కంప్లీట్ పర్యవేక్షణలో ఒక సూచనలన్నీ కూడా మనకి ఏర్పాటు చేశారు. ఆ మేరకు మనం మార్నింగ్ నుంచి ఈ దర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. చైర్మన్ గారిది అయిపోయిన వెంటనే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ అరౌండ్ 3:30 కల్లా మనం ఫ్రీ లైన్లో ఉన్నటువంటి సామాన్య సర్వదర్శన భక్తులందరికీ కూడా, అలాగే 300 రూపీస్ వారి తదుపరి ఒక హాఫ్ అన్ అవర్ లోపల మళ్ళీ 1000 రూపీస్ ఉన్నటువంటి వాడిని కూడా ప్యారలల్గా మనం దర్శనాలని అనుమతించడం జరుగుతుంది. ఇక విఐపి ఇతర దర్శనాలన్నీ కూడా నీలాద్రి గేట్ నుంచి మనకి 1500 రూపాయలు ఏదైతే విఐపి కేటాయించారో అవన్నీ కూడా తదుపరి 6:30 తర్వాత మాత్రమే అనుమతించడం జరుగుతుందండి. ఈ లోపుగా వచ్చినటువంటి దర్శనాలందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఫ్రీగా తీసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని మనం దక్షిణ గోపురం బయట నుంచి ఎగ్జిట్ గోపురం దగ్గర ఉచిత లడ్డూని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దద్దోజనం, తదుపరి మన దాన్ని కదంబం ఈ రెండు స్వామివారి ప్రసాదం కింద ప్రత్యేకత. ఇక్కడ సింహాచలంలో ప్రత్యేకం ఉంటుంది. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం కూడా మనం ఆ స్వామివారి ప్రసాదం కింద ఉచిత ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందండి.